ఐపీఎల్ మినీ ఆక్షన్లో ముంబై ఎవ్వరూ ఊహించని ఫిక్సింగ్ చేసి మొత్తం ఆక్షన్ని చీట్ చేసిందంటూ ఇప్పుడు మిగిలిన ఫ్రాంచైజీల ఫ్యాన్స్ తెగ సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం మినీ ఆక్షన్లో ముంబై టీం కొన్న ఒకే ఒక్క ప్లేయర్, అతడే క్వింటన్ డీకాక్. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఓపెనర్. అరే, సౌత్ ఆఫ్రికా నేషనల్ టీం కూడా బాబు నువ్వు వెళ్ళిపోతే మా టీం అడుక్కు తినే సిచ్యువేషన్కి వచ్చేసింది, కాబట్టి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుని రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని టీంలోకి వచ్చాయి అని బతిమాలితే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్ళీ నేషనల్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న ప్లేయర్ అతను. అలాంటి టాప్ ప్లేయర్ని కనీసం పోటీ కూడా లేకుండా, పక్క ఫ్రాంచైజీలతో ఎలాంటి ఫైట్ లేకుండా ముంబై ఇండియన్స్ జస్ట్ ఒకే ఒక్క ₹1 కోటి కొట్టేసింది. ఆల్రెడీ దాదాపు లాస్ట్ 2 సీజన్ల నుంచి ముంబై టీంలో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం రోహిత్కి తగ్గ సెకండ్ ఓపెనర్ లేకపోవడం. కానీ ఆ ప్లేస్ని ఎవ్వరూ ఫిల్ చేయలేకపోయారు. అంటే ఎంఐకి పక్కా ఓ ఓపెనర్ కావాలి. ఇది తెలిసి కూడా మిగిలిన ఫ్రాంచైజీలు డీకాక్ని ముంబై కొనకుండా ఎందుకు ఆపలేదు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. సరే, ఒకవేళ డీకాక్ కోసం వేలంలో దిగితే ముంబై ఎంత పే చేసినా అతన్ని కొనుక్కుంటుంది అనుకుందామా? అసలు ముంబై పర్స్లో ఉన్నదే ₹2,75,00,000, అంటే అంతకు మించి కొనలేదు. ఈ విషయం ఐడియా ఉండి కూడా ఫ్రాంచైజీలు ఎందుకు సైలెంట్గా ఉండిపోయాయి? సరే, ముంబైకి తప్ప ఇంకెవరికి ఓపెనర్ అవసరం లేదు అనుకుందామా? అది లేదే. ఢిల్లీ, లక్నో, పంజాబ్ ఈ 3 టీమ్స్కి సరైన ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్స్ లేరు. ఢిల్లీ దగ్గర ప్రస్తుతం కేఎల్ రాహుల్, పృథ్వీ షా ఉన్నారంతే. వాళ్లలోనూ పృథ్వీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియదు. అయినా డీకాక్ని వద్దనుకోవడం షాకింగే. ఇక పంజాబ్కి ప్రియాన్ షార్యా, ప్రభ్సిమ్రన్ సింగ్ ఉన్నా వీళ్ళిద్దరూ లాస్ట్ సీజన్లో ఇరగదీసిన ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్సే. సో డీకాక్ లాంటి బ్యాటర్ వీళ్ళకి అవసరమే. కానీ కనీసం పంజాబ్ ట్రై కూడా చేయలేదు వేలంలో డీకాక్ని కొనుక్కోవడానికి. ఎందుకు? నెక్స్ట్ లక్నో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మిగిలిన టీమ్స్ అన్నీ వదిలేసిన చెత్త పోగేసుకున్న లక్నోకి ఇప్పటికీ సాలిడ్ బ్యాటింగ్ ఆర్డర్ లేదు. ఒక పక్క మిచెల్ మార్ష్ ఉన్నా ఇంకో పక్క స్ట్రాంగ్ ఓపెనర్ లేడు. లాస్ట్ సీజన్లో మార్క్రమ్ కింద మీద పడి ఆడాడు. ఈసారి ఇండియాతో సిరీస్లో పర్వాలేదన్నట్లే ఆడుతున్నాడు. కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరికి కూడా లక్నో దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. అయినా డీకాక్ని వద్దనుకుంది ఆ టీం. దీని వెనుక రీజన్ కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఏది ఏమైనా ఈ వేలంలో ముంబైకి 2 సీజన్లుగా పట్టి పెడుస్తున్న ప్రాబ్లం పోయింది. అప్డేటెడ్ టీం ప్రకారం ఓపెనింగ్లో రోహిత్, డీకాక్ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత టాప్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్తో బ్యాటింగ్ లైనప్ అదిరిపోయింది. పేస్ బౌలింగ్లో బుమ్రా, బోల్ట్ సూపర్ ఫామ్లో ఉంటే ఆల్రౌండర్లుగా శాంటన్, శార్దుల్ మంచి అసెట్ కాబోతున్నారు టీంకి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో శాంట్నర్తో పాటు మయాంక్ మార్కండే, రఘు శర్మ లాంటి యంగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగబోతోంది ముంబై. ఈ టీం చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ సీజన్లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలాగే కనిపిస్తోంది.